వెల్కమ్ టు ఆస్కింగ్స్ అకాడమీ. ఈరోజు మనం ఫిబ్రవరి 14, 2017 డైలీ కరెంట్ అఫైర్స్ క్విజ్లో ఉన్నాం. ఫస్ట్ క్వశ్చన్ చూస్తే, భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏ ఐఐటిలో నాణ్యత మరియు విశ్వసనీయత మీద ఒక పాఠశాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది? ఐఐటి కాన్పూర్. ఐఐటి కాన్పూర్లో భారతదేశంలో మొట్టమొదటిసారిగా నాణ్యత మరియు విశ్వసనీయత పైన ఒక పాఠశాల అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే, ఏ దేశం మొట్టమొదటిసారిగా బ్రెయిలీ అట్లాస్ని అందుల కోసం రూపొందించింది? భారతదేశం. భారతదేశం అందుల కోసం ఒక బ్రెయిలీ అట్లాస్ని రూపొందించడం జరిగింది. అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ యొక్క ఏ సబ్ కమిటీ బాలికల విద్యను ప్రోత్సహించడం కోసం ఏర్పాటు చేయబడింది? ఆ సబ్ కమిటీ పేరేంటని చెప్పేసి క్వశ్చన్. కడియం శ్రీహరి కమిటీ. క్వశ్చన్ మరోసారి, అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ యొక్క ఏ సబ్ కమిటీ బాలికల విద్యను ప్రోత్సహించడం కోసం ఏర్పడింది? కడియం శ్రీహరి కమిటీ. నేషనల్ డీవార్మింగ్ డే ఏ రోజున జరుపుకుంటారు భారతదేశంలో? సో నేషనల్ డీవార్మింగ్ డే అంటే తెలుగులో ఏ మీనింగ్ వస్తుందంటే నూలి పురుగుల దినోత్సవం అని చెప్పేసి తెలుగులో మీనింగ్ వస్తుంది. సో అది ఫిబ్రవరి 10th మనం జరుపుకుంటాం. పాకిస్తాన్లో నావిక విన్యాసాలు జరుగుతున్నాయి. దాని యొక్క థీమ్ ఏంటి అని చెప్పేసి క్వశ్చన్. దాని యొక్క థీమ్ అంటే నేపథ్యం అని చెప్పేసి, దానికి థీమ్ వచ్చేసి టుగెదర్ ఫర్ పీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.